దర్శన్ గురించి ఇంట్లో వాళ్ళందరూ చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఈలోపు శరణ్య దర్శన్ని తీసుకొని ఇంటికి వచ్చేస్తుంది. అత్తయ్య గారు అని చెప్పేసి పిలిచేసరికి వెనకాల దర్శన్ ఉంటాడు. ఒక్కసారిగా దర్శన్ వాళ్ళ ముంగట కనిపించేసరికి చాలా సంతోషపడుతూ ఉంటారు. దర్శన్ని చూసి ఇక తన తల్లి మనసు ఆగను కూడా ఆగదు. ఒక్కసారిగా వెంటనే దర్శన్కి దిష్టి తిప్పేయాలని చెప్పేసి ఇక ఆ ఎర్ర నీళ్ళతో దిష్టి తిప్పేసి పడేసిన తర్వాత దర్శన్ని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఆనంద భైరవి. లీలావతి కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. అసలు ఎక్కడికి వెళ్ళావు నాన్న, నీ గురించి ఎంత కంగారు పడ్డామో తెలుసా, అసలు మేము బ్రతుకుతామో చస్తామో కూడా మాకు తెలియదు నాన్న అనే విధంగా ఆనంద భైరవి ఏడుస్తూ ఉంటుంది. ఇక కొన్ని దుష్ట శక్తులు ఇలా మారాయట అత్తయ్య గారు. ఎందుకంటే దుష్టశక్తులు ఉన్నప్పుడు ఆ గండాలను దాటుకుంటూ బయటికి రావాలి కదా అత్తయ్య గారు. ఈరోజు ఇక నా భర్త మళ్ళీ ఆ దైవ సంకల్పంతో నా భర్త నా చెంతకు చేరాడు, అది చాలా అత్తయ్య గారు అని చెప్పేసి ఈ విధంగా అనుకొని లోపలికి తీసుకెళ్తుంది. ఈలోపు ఇక శరణ్య లోపలికి వెళ్ళిన తర్వాత అదేంటి ఇక శరణ్య ఇలా మాట్లాడింది అని ఆనందకు అనుమానం వస్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత దర్శన్ పడుకోబెడుతుంది. అసలు ఎక్కడున్నాడమ్మా దర్శన్, ఎక్కడ దొరికాడు, నువ్వు చెప్పమంటే ఏదో నీ మాట ప్రకారంగా నాకెందుకో అర్థం కాలేదు. ఇక జరిగిన విషయం మొత్తం చెప్తుంది. ఆ సమయంలో ఇక్కడ అనన్య కుట్ర ఉంది కూడా తెలిసిపోతుంది. ఈ కుటుంబంలో ఇక ఇలా దుష్ట శక్తులే కాకుండా చీడ పురుగులు కూడా ఉన్నాయి అత్తయ్య గారు. ఎంత త్వరగా వదిలించుకుంటే అంత త్వరగా మన కుటుంబం హ్యాపీగా ఉంటాం అత్తయ్య గారు. మీరేం చేస్తారో నాకు తెలియదు. ఆ అనన్య ఉన్ను సౌమ్యం మన ఇంట్లో ఉండడానికి వీలేదు అత్తయ్య గారు అనే విధంగా ఆనందకు చెప్తుంది శరణ్య. ఈలోపు దర్శన్ని చూసి కంగు తింటారు అనన్య ఉన్ను సౌమ్య. ఇదేంటి దర్శన్ని ఎలా పట్టుకొచ్చింది, పతివత అని చెప్పేసి అనేసరికి నిజంగానే ఆ యమధర్మరాజుని ఖండించి తన భర్తను కాపాడుకొని వచ్చినట్టుగా అనిపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు కనుక దర్శన్ నా పేరు చెప్పాడనుకో, ఆనంద భైరవి చేతిలో ఆ శరణ్య చేతిలో నేను చచ్చినట్టే కదా అని అనుకుంటుండగా ఏంటే భయం పుడుతుందా ఒంట్లో? ఆ భయం అనేది నీ కళ్ళల్లో తేరగా కనపడుతుంది. నా భర్తను నీ వైపు వశీకరణ చేసుకోవడానికి నా భర్తకు చేతికి లాకెట్ తొలగించి కావాలని నా భర్తను నీ వైపు తిప్పుకునడానికి ఎన్ని నాటకాలాడావే అని చెప్పేసి చీపురు కట్టతో ఇక కొడుతూ ఉంటుంది కదా శరణ్య సౌమ్యను. ఇక తోలు ఊడేలా కొడుతూ ఉంటుంది. అసలు నీకు ఏ అన్యాయం చేశామే, నా భర్తను నా దగ్గర నుంచి దూరం చేయడానికి నీ వైపు వశీకరణ చేసుకోవడానికి ఎన్ని నాటకాలు ఆడావే, నువ్వు భూమి మీద బ్రతకడానికి వీలేదే అని చెప్పేసి ఈ విధంగా నీలాంటి ఆడది ఉంటే ప్రతి ఒక్క సంసారం ఇలాగే ఏడుస్తూ ఉంటుందే. అది కాదు శరణ్య, నీకు దండం పెడతాను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా, నీ బండారం బయట పెట్టి పోలీసులకు ఈ విషయం అంతా చెప్పి నేను అరెస్ట్ చేయించనా? లేదు శరణ్య, ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. వెళ్ళిపోవడం కాదే, నేను 10 కౌంటింగ్ చేసేసరికి నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి, లేకపోతే నీ చావు నా చేతిలో ఖాయం, ఫిక్స్ చేసుకో అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. వామ్మో ఇదేంటి, అసలు ఆ మహంకాళిని చూసినట్టుగా అనిపించింది. అమ్మో ఒళ్ళంతా నొప్పులురా దేవుడా అనే విధంగా అనుకుంటుంది. ఈలోపు ఆనంద భైరవి అనన్య పని పడుతుంది. ఒక హాస్పిటల్ నుంచి ఇక బెల్ట్ తెప్పించినట్టు ఆ బెల్టును అందులో కొన్ని ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చిస్తుంది. ఇదిగో వదిన గారు అని చెప్పేసి కాంచన పిలుస్తుంది. ఏంటి వదిన గారు, పాపం అన్నను చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఇదిగో కొన్ని ఐటమ్స్ తెప్పించాను, అది ఫారెన్ నుంచి, మరి ఇది బెల్ట్ ఇలా నడుముకు పెట్టుకుంటే కాళ్ళు అవన్నీ కరెక్ట్ అవుతాట. లక్షల్లో పోసి అనన్య చూస్తే బాధ అనిపిస్తుంది కదా, అందుకే తెప్పించాను. వెంటనే అనన్య నడుముకి ఈ బెల్ట్ పెట్టేసాయి, ఇక అన్నీ చక్కబడతాయి, అనుకున్న కోరికలు కూడా అట్లాగే నెరవేరుతాయట. ఏంటి వదిన గారు, ఈ బెల్ట్కు ఇంత పవర్ ఉందా? సరే నువ్వు వెళ్ళి అనన్యకు నడుంకు బెల్ట్ పెట్టేసాయి అమ్మి అమ్మి అని చెప్పేసి వెంటనే ఆనంద భైరవి ఇచ్చిన బెల్ట్ను నడుంకు పెట్టేస్తుంది. ఏంటమ్మా ఇదేంటి, నువ్వు గమ్ము నవ్వుకో అమ్మి, ఈ బెల్ట్ పెట్టుకుంటే అనుకున్న కోరికలు నెరవేరుతాయట, నీ కాలు కూడా కరెక్ట్ అవుతుంది. ఏంటమ్మా నువ్వేం చెప్తున్నావు, తి అంటున్నా. అమ్మే నీ చెప్పేది అర్థం చేసుకో అని ఆనంద భైరవి కుటుంబం మొత్తం బయటకు వస్తారు. ఈలోపు అనన్యకు ఫోన్ చేస్తారు. అనన్యకు ఫోన్ చేసరికి ఇదేంటి ఈవిడ ఇంట్లో ఉండి నాకు ఫోన్ చేస్తుంది,
ఏంటి నడుముకు బెల్ట్ పెట్టుకున్నావా అని చెప్పేసి ఆనంద్ అడుగుతుంది. అవును, నువ్వు పెట్టుకుంది నడుముకి నడుము నొప్పి పోయి నీ కాళ్ళు కరెక్ట్గా రావడానికి కాదు అనన్య. నీ చావు నువ్వే ఏరి కోరి తెచ్చుకున్నావు. నేను ఇచ్చింది బెల్ట్ కాదు, బాంబు. అందులో బాంబు ఫిట్ చేసి ఇచ్చాను. కాసేపట్లో నువ్వు ఈ ఇంట్లో చచ్చిపోతున్నావు. మేమందరం బయట నిలబడ్డాం. నీ శవం ఏకంగా బాంబులలో తునకలయ్యి ఒక్క ముక్క కూడా కనిపించకుండా నువ్వు అందరినీ ఎలా చిత్రహింసలు పెట్టావో అంతకంటే టార్చర్తో ఇప్పుడు ఆ బాంబు పేలులో చచ్చిపోతావే. కాసేపట్లోనే ఆ బాంబు పేలుతుంది. జస్ట్ 10 minutes మాత్రమే అని కాల్ వచ్చేస్తుంది. ఈలోపు అసలు ఇది ఎందుకు పట్టుకొచ్చావే, ఇది బాంబు అట్టనే, ఏంది బాంబా అని కాంచన షాక్ అయిపోతుంది. వెంటనే ఆ బెల్ట్ తీయడానికి ప్రయత్నిస్తుండగా ఆ బెల్ట్ మాత్రం ససేమీర రాదు. వామ్మో, ప్రాణాలు కాపాడుకోలే అని విధంగా అనుకుంటుండగా అందరూ బయట నిలబడతారు కదా. ఇప్పుడు దాని కాలు ఎలా వస్తాయి చూడు. అది నాటకం ఆడుతూ కుటుంబాన్ని ముక్కలు చేయాలనుకొని అందరి మనసులు చెడగొడుతున్న అనన్య బండారం కాసేపట్లో బయటపడుతుంది అని ఆనంద్ అంటుంది. ఈలోపు ఆనంద వేసిన స్కెచ్ ప్రకారమే అనన్య పరుగులు తీసుకుంటూ ఆనంద భైరవి కాళ్ళ దగ్గర పడిపోయి కాళ్ళు పట్టుకొని, ఇక నువ్వేం చెప్తే అది చేస్తా, ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి కదా, నువ్వు నన్ను ఇలా పెట్టావు, ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి కదా, వెళ్ళిపోతాను, నువ్వేం చెప్పినా సరే అది చేస్తాను. ఇక బతుకుంటే బయట అడుక్కో తిన్నా బాగానే ఉంటుంది, కానీ చావడం నాకు ఇష్టం లేదు. వెంటనే నా నడుము కట్టిన బెల్ట్ని తీసే, ఆ బాంబుని తీసే అత్తయ్య, దండం పెడతా, కాళ్ళు పట్టుకుంటా అని చెప్పేసి ఆనంద భైరవి కాళ్ళు పట్టుకుంటుంది. ఈలోపు ఇక అనన్య, ఏంటే నీకు పెట్టిన బెల్టు నీ ప్రాణానికంటే ఎక్కువనా, అయినా చావే, ఎంతమందిని చావగొట్టాలని చెప్పేసి కుటుంబాలు ముక్కలు చేస్తూ ఉంటావు. నీలాంటిది భూమి మీద ఉన్న భూదేవునికి వేస్టేనే, అందుకే చచ్చిపోవే, దండం పెడతాను శరణ్య, చంపిన పావును ఇంకా కర్రతో కొట్టకు, నేను చనిపోవాలనుకోవట్లేదు, ఇక నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమే కదా కావాల్సింది, ఇప్పుడే మీరు బెల్ట్ తీస్తే తక్షణమే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని చెప్పేసి ఇక అందరి కాళ్ళు పట్టుకుంటూ ఉంటుంది. నీలాంటిది చీడ పొడుగు బాంబు కూడా సరితూగదే అని చెప్పేసి ఆనంద అంటుంటుంది. దయచేసి నన్ను అర్థం చేసుకోండి అత్తయ్య, ఇక బాంబు తీసేయండి అని చెప్పేసరికి వెంటనే ఆ బెల్ట్ తీసి విసిరి కొడుతుంది. ఇక వెళ్ళిపోతాను, ఇక నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని ఈ విధంగా లోపలికి వెళ్ళి పెట్టా బేడ సర్దుకొని ఇక వెళ్తాను అని చెప్పేసరికి ఆనంద భైరవి ఒక్కసారి చిటిక వేస్తుంది. ఏంటి బాంబు అని చెప్పేసరికి నీ ప్రాణం అంతలా విలవిలాడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయేదాకా వచ్చింది కదా, ఇప్పుడు చూసావా, ఏదో ఒకరోజు నీ ప్రాణాలు కాపాడుకునడానికి నువ్వు స్వయంగా నీ నోటితోనే వెళ్తానని చెప్పేసి అంటావని ఒక రోజు ఒక మాట చెప్పాను, గుర్తుందా? బహుశా నీకు గుర్తుండకపోవచ్చు, ఇప్పుడు నేను చెప్తాను విను. నీకు పెట్టింది బాంబు కాదు, నీ కాలు లేదని చెప్పేసి అందరినీ ఇంట్లో వాళ్ళని టార్చర్ చేస్తూ, అంతేకాకుండా కుటుంబాన్ని ముక్కలు చేయాలనుకుంటున్న నీ ప్లాన్ని బెడస కొట్టడానికి బాంబు పెట్టానని చెప్పేసి నాటకం ఆడించాను. కానీ నీ అంతటి నువ్వే నీ కాలు కరెక్ట్గా ఉంది, నువ్వు నాటకం ఆడావు, ఈ కుటుంబాన్ని ముక్కలు చేయడానికి ఇంట్లో అడుగు పెట్టానని నిజాన్ని ఒప్పుకొని నీ అంతటి నువ్వే బయటికెళ్ళే పరిస్థితి తెచ్చాను. అనన్య ఎలా ఉంది? ఈ కుక్క కాటికి చెప్పు దెబ్బ. ఆనంద భైరవితో పెట్టుకోవాలనుకుంటున్న ఎవరైనా సరే నా కాళ్ళ కింది చెప్పులాగా మారాల్సిందే. ఇప్పుడు ఎలా ఉందే అని అనేసరికి ఇక ఈలోపు బ్యాగ్ పట్టుకొని వెళ్తూ చెప్తా, ఈ కుటుంబాన్ని ఇక ముక్కలు కాదు, ఈ కుటుంబాన్ని సర్వనాశనం చేసేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని విధంగా అనుకొని బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోతుంది. ఈలోపు ఇక ఒక రోడ్డు దగ్గర ఇక్కడ సౌమ్య కూర్చుంటుంది. అక్కడ అదే సిచ్యువేషన్లో అనన్య కూడా కూర్చుంటుంది. ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని షాక్ అయిపోతారు. ఇదేంటి అనన్య, నువ్వెప్పుడే వచ్చావు? మరి నువ్వు ఇదిగో చీపురు కట్టెల దెబ్బలు ఇవన్నీ ఏంటి ఒళ్ళు నిండా? శరణ్య చీపురుతో కొట్టింది. దర్శన్ నాకు సొంతం చేయకుండా ఇప్పుడు ఆ కుటుంబం హ్యాపీగా ఉంది కదా, వదిలిపెట్టద్దు సౌమ్య, ఆ కుటుంబాన్ని వదిలిపెట్టద్దు. ఇంతకింత పగపట్టి ఆ కుటుంబాన్ని అసలు ఆనంద కుటుంబమే లేకుండా చేయాలి అని అనన్య అంటూ ఉంటుంది.